కంపోజిషన్స్ అవన్నీ ఆ కంపోజిషన్స్ విన్నప్పుడల్లా ముఖ్యంగా నమ్మకమీరా అనే పాట వింటున్నప్పుడల్లా నాకు తెలియని ఏడుపు వచ్చింది. నాకు ఎందుకు ఏడుపు వస్తుందో నాకే తెలియలేదు. దానికి కారణం ఆ పాట వింటున్నప్పుడు నాకు 3 వ్యక్తులు కనిపించారు. నాకు ముగ్గురు. ఒకళ్ళు నేను ఆదిలాబాద్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ క్యాంపెయినింగ్కి నేను ఆదిలాబాద్ మారుమూలు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గిరిజన తాండాల్లో వాళ్ళకి నీళ్లు లేవు. కనీసం ఒక్క పంపు మీద, ఒక్క బోరింగ్ పంపు మీద 3000 మంది క్యూలో నిలబడి తీసుకోవాలి. దాంట్లో ఒక కళ్ళు లేవు ఆవిడికి. ఒక పెద్ద ఆవిడ 60-70 ఏళ్ళు ఉంటాయి. ఆవిడ కళ్ళు లేకపోయినా ఆవిడ ఏడుస్తుంది. నాకు పట్టించేవాళ్ళు లేరు, ఇంత బాధలు ఉన్నాయని చెప్తున్నప్పుడు ఆ రోజు నా గుండె లోతుల్లో ఏడుపు వచ్చేస్తుంది. ఆవిడ ఎలా ఓదార్చాలో తెలియదు. ఆవిడకి ఒక బిందె నీళ్ళు ఇస్తే సరిపోతా, లేదంటే ఒక ట్యాంకర్ ఇస్తే సరిపోతా. అలాంటి తల్లిని ఆదుకోవాలని చెప్పి నా గుండె లోతుల్లోంచి నాకు ఆ ఏడుపు నాకు ఎలా చేయాలో తెలియలేదు. తర్వాత మన వాళ్ళకి చెప్పి నేను బోరింగ్ వేయించినా కానీ అది నాకు తృప్తినివ్వలేదు. ఏదో ఒక రోజున వీళ్ళందరికీ మనకి తల్లి కన్నీళ్లు తొడవాలని అనిపించింది. నాకు రెహమాన్ గారి పాట వింటున్నప్పుడు ఆ తల్లి గుర్తొచ్చింది నాకు. రెండో వ్యక్తి వరంగల్లో స్వప్నిక మీద అనే అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగి అమ్మాయి మొత్తం కాలిపోయి చనిపోతా హాస్పిటల్లో ఆ రోజు నేను చూడటానికి వెళ్తే డాక్టర్ చేత మళ్ళీ తిరిగి అమ్మాయి కబురు పంపించింది ఒకసారి నన్ను చూడాలని చెప్పి. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే నాకు ఆ చెల్లెలన్న మాటలు నాకు ఎంత గుర్చుకుపోయి ఎంత బాధపడతానంటే ఈ రోజుకి నేను ఒక్కడే కూర్చున్నప్పుడు కన్నీరు కారుస్తున్న అమ్మాయి అన్న మాటలు, ఆ చెల్లెలు అన్న మాటలు నాకు వినిపిస్తూ ఉంటాయి. ఎంత మంచి మనస్తత్వం. చావుకి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతా కూడా అమ్మాయి అడిగింది, అన్నయ్య ఇంకెప్పుడు ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాని అలా చేయవా అని చెప్పి చనిపోతా స్వప్నిక అన్న మాటలు. ఏఆర్ రెహమాన్ గారి నమ్మకమీరా భగవంతుడు ఆ స్వామి అంటున్నప్పుడు ఆ స్వప్నిక గుర్తొచ్చింది. అలాంటి వ్యక్తిని, అలాంటి ఆయన కంపోజిషన్ ద్వారా నాలో భావాలను మళ్ళీ బయటికి తీసుకొచ్చిన మహానుభావుడు ఏఆర్ రెహమాన్. ఆఖరణ ఇంకో గుర్తొచ్చిన వ్యక్తి మా నాన్న. 2.5 సంవత్సరాల క్రితం దేహం విడిచారు, స్వర్గస్థులయ్యారు. ఆ రోజు అభిమానులందరికీ తెలుసు నాకున్న పరిస్థితులు కానీ, మా ఇంటి పరిస్థితులు కానీ, విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నాం, మానసిక వేదనలో ఉన్నాం. నా తండ్రి చనిపోయినప్పుడు 3వ రోజున చిన్న దినం అయిపోయిన తర్వాత నేను తిరిగి జల్సా షూటింగ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేదంటే చాలా మంది యాక్టర్స్ డేట్స్ దొరకవు, ఆగిపోతే సినిమా రిలీజ్ అవ్వాలనే ఉద్దేశంతో అభిమానుల్ని, డిస్ట్రిబ్యూటర్స్ని మళ్ళీ మనం డిసప్పాయింట్ చేయకూడదు, ఫినిష్ చేసేయాలి, పూర్తి చేయాలనే ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ ఉన్న పరిస్థితులకి నేను ఎంతో ప్రేమించే తండ్రి, నేను కనీసం కన్నీళ్ళు కూడా కార్చలేకపోయాను. ఏడుపు రాలేదు, అంత ఎండుకుపోయింది గుండె నాకు. తిరిగి ఆ ఎండుకుపోయిన గుండె నాకు ద్రవించింది. నమ్మకమీరా తండ్రి అని పాట వింటున్నప్పుడు నా తండ్రి గుర్తుకొచ్చి నేను ఏడ్చాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనసు పెట్టి ఒకళ్ళు సంగీతం చేస్తే దట్ బికమ్స్ ఎ హీలింగ్ మ్యూజిక్. అంటే మనల్ని అందరినీ హీల్ చేస్తాం మ్యూజిక్. సార్, I want to tell you, you gave a great healing music to us, which healed me. I thank you a lot. In the same way, it's going to heal millions of people. ఇలాంటి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన ఏఆర్ రెహమాన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.